శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆండాళ్ తిరువడిగళే శరణం. ధనుర్మాసం గోదాదేవి అమ్మవారు తిరుపావై వ్రతంలో 6వ రోజు పాశురం ఏం పాడిందో తెలుసుకుందాం. ఇంతవరకు 5 రోజులు పాడిన పాశురాలన్నీ శుద్ధి వ్రతం అని అంటారు. ఈ 5 రోజులు కూడా ఆత్మశుద్ధి దేహశుద్ధి రెండూను. సరే, ఇప్పుడు పాశురం చూద్దాం. புள்ளும் சிலம்பினகான் புள்ளரையன் கோயில் வில்லை விழிசிங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுறிந்தாய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலிய காலோச்சி வெள்ளத்தரவில் துயில் அமரந்த வித்தினை ஒள்ளத்து கொண்டு முனி வர்க்குளும் யோகிகளும் மொள்ள எழுந்து அரி என்ற பேரரவம் உள்ளம் పుగుందు కులిరిందు ఏలో రెంబావాయ్. ఇది అమ్మవారు పాడిన పాశురం. దీని అర్థం తెలుసుకుందాం. ఏం చెప్తుంది అమ్మవారు అంటే, ముందు రోజు ధనుర్మాసం ముందు రోజు అందరినీ గోపికలని తన స్నేహితురాలని పిలుచుకొని అందరినీ ఈ వ్రతం చేద్దామనేసి అన్ని విశేషాలు, దాని యొక్క ప్రాముఖ్యత అన్నీ చెబుతుంది. ఏ విధంగా చేయాలి, స్నానం చేయాలి, శుద్ధి అవన్నీ చెబుతుంది కదా. మరి రేపు మార్నింగే ఉదయాన్నే వచ్చేద్దాం, వ్రతం చేద్దామని చెప్తుంది ఆండాళ్ళ తల్లి. సరే, ఉదయాన్నే లేచి గోపికలందరూ వచ్చేస్తారు. అందరూ వచ్చారా అని అడుగుతుంది ఆండాళ్ళ తల్లి. దాదాపు వచ్చినట్టేమంటే, దాదాపు కాదు అందరూ వచ్చారా అని అడుగుతుంది. ఎగ్జాంపుల్కు ఒక 1000 మందిలో 990 మంది వచ్చారు, 10 మంది రాలేదు. సరే, దాదాపు అందరూ వచ్చారు కదా, వెళ్ళిపోదాం వ్రతం చేద్దాం అనేసి అంటారు. కానీ ఆండాళ్ళ తల్లి ఏం చెప్తుందో తెలుసా? లేదు, వాళ్ళను కూడా తీసుకెళ్దాం. ఎందుకు? ప్రతి ఒక్కరూ భగవంతునికి దగ్గర అవ్వాలి, ఆ దైవానికి చేరువవ్వాలి అనే ఉద్దేశంతో ఆ తల్లి అలా చేసింది. నిజానికి ఆ తల్లి ఎంత గొప్పదో చూడండి. అందరినీ ఏదో వాళ్ళు వచ్చినారు కదా, చాలే వెళ్దాం పదండి చేసుకుందాం వ్రతం చేసుకుందాం అని అనుకోకుండా 10 మంది కూడా రాలేదా, వాళ్ళు కూడా రావాలి, వాళ్ళు కూడా చేరాలి అనేసి ఆ సంకల్పం చూడండి ఆ తల్లిది. అది అమ్మతనం అంటే. అదే మనమైతే ఏదైనా సంపద వచ్చినా, ఏదైనా ప్రమోషన్ వచ్చినా, ఏదైనా ఏ విషయంలో అయినా కూడా ఎవరికి చెప్పం, సీక్రెట్ మనమే దాచుకుంటాం, ఇతరులకు చెప్పం. ఒక చోట ఏదైనా మనకు అక్కడ మనకు మంచిదిగా దొరుకుతుంది అంటే సీక్రెట్గా మనమే వెళ్తాం, మనమే తెచ్చుకుంటాం. కానీ ఆ తల్లితో పాటు అందరూ రండి, అందరూ చేరువవుదామని చెప్తుంది. సరే, ఆండాళ్ళ తల్లి ఎవరైతే గోపికలు రాలేదో ఒక గోపిక ఇంటికి నేను ముందు నిలబడి, ఏమమ్మా పెళ్ళాయ్ ఇంకా నిద్ర లేవలేదే అనేసి పిలుస్తుంది. పెళ్ళాయి అంటే భక్తిలో చిన్నపిల్ల అని అర్థం. భక్తిలో అంటే పూజ కానీ అసలు భగవంతుని గురించే తెలియని వాళ్ళని, వయసుతో సంబంధం లేకుండా భగవంతుడి భక్తే తెలియని వాళ్ళని పిల్లాయి అంటారు. అంటే అప్పుడే తెలుసుకుంటుంది ఆ గోపిక. పిల్లాయి ఇంకా నిద్రలేదేమి అని అడుగుతుంది ఆండాళ్ళ తల్లి. ఇంకా తెల్లవారు లేదమ్మా, చీకటిగానే ఉంది అని నిద్రలోని సమాధానం ఇస్తుంది గోపిక. అవునా, అలా అయితే బయటకు వచ్చి ఒకసారి చూడు, తెల్లవారిందో లేదో నీకే తెలుస్తుంది. పక్షులన్నీ కిలకిలకిలమని ఎలా అరుస్తున్నాయో అని ఆండాళ్ళ తల్లి సమాధానం ఇస్తుంది. ఆ పక్షులను మీరే లేపుంటారు, అందుకనే అవి అలా అరుస్తున్నాయి మీకు. సరే, అలా అయితే దేవాలయంలో గంట శంఖానాదం మోగుతుంది, అది కూడా వినిపించలేదా నీకు? నాకు వినపడలేదు అని గోపిక అంటుంది. నీకు భక్తి ముదిరితే కానీ వినపడదు అని ఆండాళ్ళ తల్లి చెబుతుంది. గోపిక లోపల నుంచే, మిమ్మల్ని ఎవరమ్మా లేపినారు, ఇంత తొందరగా వచ్చారు అని అడుగుతుంది గోపిక. అప్పుడు ఆండాళ్ళ తల్లి, నిత్యము ఆయన మీదే ప్రేమ, భక్తి, విశ్వాసము ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందో, ఎప్పుడెప్పుడు నిద్ర లేచి వ్రతం చేద్దామా అని ఆరాటంతో ఉంటే నిద్ర ఎలా పడుతుంది? ఆ భక్తి, ఆ ప్రేమే మమ్మల్ని నిద్ర లేపింది. అందుకే ఇలా త్వరగా వచ్చేసాం నారాయణ్ణి సేవిద్దామని. మరి నువ్వెప్పుడు లేస్తావు ఇంకా అనేసి చెబుతుంది ఆండాళ్ళ తల్లి. ఇదిగో తన స్తన్యాన్ని విషంతో నింపుకొని 3 రోజులు చిన్న బిడ్డని కృష్ణుడిని చంపడానికి వస్తుంది పూతన, చూడు అని అంటుంది ఆండాళ్ళ తల్లి. ఇదంతా మీ రాక్షస బుద్ధులే కదా అని సమాధానం ఇస్తుంది లోపల నుంచే గోపిక.
శకటాసురుడు బండి రూపంలో 21 రోజులు బిడ్డైన చిన్ని కృష్ణుని చంపడానికి వస్తే ఒక్క కాలుతో తన్ని ముక్కలు ముక్కలు చేస్తాడు ఆ బండిని. అలా ఈ శరీరం అనే బండిని బంధాల నుంచి విముక్తి చేసి జన్మ జన్మల చక్రాలను విడిపించి ముక్తిని ప్రసాదిస్తాడు భగవంతుడు అని అంటూ ఎంతోమంది యోగులు సిద్ధులు హరి హరి అంటూ నామ సంకీర్తన చేసుకుంటూ వెళ్తున్నారు. అది కూడా నీకు వినపడలేదా అని అంటూ ఆండాళ్ళ తల్లి చెబుతోంది. ఆ గోపికని నిద్ర లేపుతోంది. ఇది ఈ పాశుర్యం యొక్క అర్థం. శ్రీమాత్రే నమః.